తెనాలి రామకృష్ణ కవి కథలు. ఒకానొక ఊరిలో ఒక ముసలి అవ్వ ఉండేది. ఆమె చాలా ధనవంతురాలు. అయినా ఆ ఊరికి ఎవరైనా దాత వస్తే అతని దగ్గరికి వెళ్ళి తాను చాలా పేదదానిని అని, తనకు చాలామంది పిల్లలు ఉన్నారని చెప్పేది. తనకు ఏదైనా దానం చేయాలని కోరేది. ఒకసారి మారువేషంలో తెనాలి రామకృష్ణ కవి దేశాంతరం ప్రయాణిస్తూ ఆ ఊరు చేరుకున్నాడు. ఆయన ఒక సత్రంలో బస చేశాడు. తమ ఊరిలో ఉన్న సత్రానికి ఒక దాత వచ్చాడని తెలుసుకున్న ముసలిది ఆ సత్రానికి వెళ్ళింది. మారు వేషంలో ఉన్న తెనాలి రామకృష్ణ కవిని కలిసింది. తాను ఒక పేద ముత్తైదుని అని చెప్పింది. తన భర్త ముసలివాడు కావడంతో రోజు జీవనం గడవడం కష్టంగా ఉన్నది అంది. మీలాంటి పుణ్యాత్ములు ఏదైనా ఇస్తే రోజు గడుస్తుందని, లేకపోతే ఆ రోజు ఉపవాసమేనంటూ దీనంగా వేడుకుంది. ఆమె గాథ విన్న తెనాలి రామకృష్ణుడు ఆమెకు ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాడు. ఇంతలో ఆ ఊరి వ్యక్తి ఒకడు వచ్చి ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పాడు. ఆమె చాలా ధనవంతురాలని, ఆమెకు సంతానం లేదని చెప్పాడు. ఇలా రోజు ఊరిలోకి వచ్చిన వారికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి వారి నుండి లాభం పొందుతుంది అని చెప్పాడు. తెనాలి రామకృష్ణుడు ఆ విషయమై విచారించాడు. తన విచారణలో ఆ వ్యక్తి చెప్పినది నిజమేనని తేలింది. ఎలాగైనా ఆమెకు ఆ అలవాటు మానిపించాలి అని ఒక ఆలోచన చేశాడు. తెనాలి రామకృష్ణుడు ఆమెతో, అవ్వ, నీకు మంచి చీర కొని పెడతాను, నాతో దుకాణానికి రా అన్నాడు. మీకు తెలిసిన మంచి దుకాణం ఏదైనా ఉందా అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె తనకు తెలిసిన ఒక దుకాణానికి తీసుకుని వెళ్ళింది. అవ్వ, నీకు నచ్చిన మంచి చీర తీసుకో అన్నాడు. అప్పుడు చీరను ఎంచుకుంది ఆ అవ్వ. రామలింగడు, అవ్వ, భయపడకు, నీ ఇష్టం వచ్చిన చీరను ఎంచుకో, డబ్బులు ఎంతైనా పర్వాలేదు, నేను ఇస్తాను అన్నాడు. దాంతో ఆ దుకాణదారునితో ఖరీదైన చీరను చూపించమని అడిగింది ఆ ముసలమ్మ. ఆ దుకాణదారుడు ఒక కాశీ జరీ పట్టు చీరను చూపించాడు. అది 1000 మాడల ఖరీదు చేస్తుంది అని తెలిపాడు. రామకృష్ణుడు, అంతకన్నా ఖరీదైన చీర అయినా పర్వాలేదు అన్నాడు. దుకాణదారుడు తన వద్ద ఇంతకంటే ఖరీదైన చీర లేదు అని చెప్పాడు. ఆ మాటకు ఆ ముసలిది చాలా బాధపడింది. అయ్యా, మీరు ఇచ్చే దానాన్ని స్వీకరించడానికి ఇంతకు మించి ఖరీదు కలిగిన చీరలు లేవు కదా, నేను ఏమి చేస్తాను, దీంతోనే తృప్తి పడతాను అంది. అలాగే మా ఇంటిలోని వారికి కూడా వస్త్రాలు ఇవ్వమని కోరింది. రామకృష్ణుడు సరే అన్నాడు. మిగిలిన వస్త్రాలను కూడా ఎంపిక చేసుకుంది ఆ ముసలమ్మ. అప్పుడు రామకృష్ణుడు, అవ్వ, నేను ఏ పని చేసినా నా భార్యకు చెప్పకుండా చేయను. ఈ చీరను నా భార్యకు చూపించి వస్తాను, వెంటనే వస్తాను, ఇక్కడే నువ్వు ఉండు, మేము ఉండేది నువ్వు చూసిన సత్రంలోనే అని చెప్పాడు. అంగడివాడితో, నేను ఈ చీరను మా ఆడవాళ్లకు చూపించి వస్తాను, అంతవరకు ఈ అవ్వ ఇక్కడే ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు దుకాణదారుడు, ఏమ్మా, ఇతను నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆమె, ఈయనను ఎరుగుదును, మీకు తెలీదా, చాలా మంచి మనిషి, ఈయనను లోకమంతా ఎరుగును, మీ సొమ్ముకి ఏమీ భయం లేదు, నేను హామీ అన్నది. రామకృష్ణుడిని తొందరగా రమ్మని చెప్పింది ముసలావిడ. అలాగే వెంటనే వస్తానని ఖరీదైన చీరతో పాటు బయటపడ్డ రామకృష్ణ కవి సత్రం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. రామకృష్ణ కవి కోసం సాయంత్రం వరకు ఎదురు చూసిన అవ్వకు అతడు రాకపోవడంతో భయం వేసింది. వర్తకునితో, నేను వెళ్ళి అతనిని తీసుకువస్తాను, నన్ను వెళ్ళనివ్వండి అని అడిగింది. కానీ వర్తకుడు ఆమెను వదిలిపెట్టలేదు. చివరకు ఆ ముసలిది, ఆయన ఎవరో నాకు తెలియదు, ఏదో దురాశ కొద్దీ చీరలు ఉచితంగా ఇస్తానంటే వెంటబెట్టుకుని వచ్చాను అని తెలిపింది. వర్తకుడు, అవ్వ, ఇద్దరూ కలిసి రామలింగ కవి కోసం ఆ పురం అంతా వెతికారు. కానీ ఆయన జాడ కనిపించలేదు. అప్పుడు ఆ ముసలిది, తెలియక మోసపోయాను, దీనురాలిని ముసలిదానిని వదిలిపెట్టమని వర్తకుడిని కోరింది. వర్తకుడు, నీ దురాశ ఇంత పని చేసింది, నిన్ను వదిలిపెట్టను, నీకు తగిన శాస్తి జరగాల్సిందేనంటూ బలవంతంగా ఆమె దగ్గర చీర డబ్బులు వసూలు చేశాడు.
ఈ విషయం తెలిసిన పురజనులందరూ కూడా ముసలమ్మకు తగిన శాస్తి జరిగిందని, దురాశ దుఃఖానికి చేటు అని సంతోషించారు.